నైన్ టీవీ డిజిటల్ కి స్వాగతం. అధికారుల మొండి వైఖరిని నిరసిస్తూ అర్ధనగ్న ప్రదర్శన. జీ కోడూరు క్వారీ మూసివేత కోసం 11 రోజులుగా నిరాహార దీక్ష పట్టించుకోని అధికారులు. అనకాపల్లి జిల్లా మాకవారపాలెం మండలం జీ కోడూరు సర్వే నంబర్ 333లో ఉన్న క్వారీని మూసివేయాలని డిమాండ్ చేస్తూ దళిత రైతులు 11 రోజులుగా నిరాహార దీక్ష చేపడుతున్నారు. అయినప్పటికీ అధికార పార్టీ నాయకులు లేదా ప్రభుత్వ అధికారులు స్పందించకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఏఐబిఎస్పి పార్టీ రాష్ట్ర కార్యదర్శి బొట్ట నాగరాజ్ ఆధ్వర్యంలో జీ కోడూరు దళిత రైతులు మరియు ప్రజా సంఘాలు నర్సీపట్నం సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు. అధికారుల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ నిర్వహించిన ఈ ప్రదర్శనలో రైతులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. 11 రోజులుగా ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిరాహార దీక్ష చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని, వారు కేవలం ధనవంతులు మరియు మైనింగ్ మాఫియా కోసం మాత్రమే పనిచేస్తున్నారన్నారు. దళితులు రైతులమైన మాకు న్యాయం చేయకుండా మీ చావు మీరే చావండి అన్నట్లు వ్యవహరిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మైనింగ్ మాఫియాకు ఇచ్చిన అనుమతులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ లేని పక్షంలో రాబోయే 2-3 రోజుల్లో నర్సీపట్నంను స్తంభింపజేస్తామని ఆందోళనకారులు హెచ్చరించారు. ఈ నిరసనలో పాల్గొన్న వారు అధికారులు తమ వైఖరిని సమీక్షించి క్వారీ మూసివేతకు చర్యలు తీసుకోవాలని కోరారు. గత 2 నెలల నుంచి జీ కోడూరు నల్లరాయి క్వారీని రద్దు చేయాలని చెప్పేసి అక్కడ బీసీ రైతులు, దళిత రైతులు రకరకాలుగా పోరాటాలు చేస్తూ ఉన్నారు. కలెక్టర్ గారికి, ఆర్టీఓ గారికి, ఎంఆర్ఆర్కి కూడా మెమోరాండాలు ఇవ్వడం జరిగింది. మా క్వారీని రద్దు చేయనని చెప్పేసి రకరకాల చేసిన జరిగాయి. అధికారులు పట్టించుకోలేదు. మా క్వారీని రద్దు చేయాలి, మా భూములు కాపాడాలని చెప్పేసి ఈ రోజు 11 రోజులుగా నర్సీపట్నం ఆర్టీఓ ఆఫీస్ దగ్గర నిరాహార దీక్షలు చేస్తా ఉన్నా సరే ఈ అధికారులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి స్పీకర్ అయ్యనపత్ర గారు కానీ కనీసం స్పందించలేదు. అంటే ఇక్కడ పేద రైతులు, దళిత రైతులు అంటే లెక్కలేదు. ఎలక్షన్ ముందు మీకు ఏ ఇబ్బంది వచ్చినా మేమున్నాం, మీకు ఏ కష్టం వచ్చినా మా ఇంటికి రండి అని చెప్పేసి చెప్పినటువంటి స్పీకర్ అయ్యనపత్ర గారు కనీసం 11 రోజుల నుండి ఆర్టీఓ ఆఫీస్ ముందు టెంట్ వేస్తే అటువైపు నుండి వెళ్తున్నారు, వస్తున్నారు, కానీ ఇక్కడ ఎందుకు టెంట్ వేసి కూర్చున్నారు అని చెప్పేసి కనీసం పట్టించుకోలేదు. అంటే ఈ దళితులు ఓట్లు కావాలి కానీ వీళ్ళ సమస్యలు మీకు వద్దా అని చెప్పేసి స్పీకర్ అయ్యనపత్ర గారిని అడుగుతా ఉన్నాం. ఈ అధికారులు కూడా చెప్తా ఉన్నాం, మీరు అధికారులు అయ్యండి పేదల కోసం పనిచేయాలి అక్కడ అని చెప్పేసి అడుగుతున్నాం. మరి గతంలో ఈ క్వారీని ఇచ్చినప్పుడు నిబంధనలు ఉల్లంఘించి ఇచ్చారని చెప్పేసి మా అందరం కూడా ఆందోళన చేస్తే అప్పుడు ఈ కూటమి ఏదైతే ప్రభుత్వం ఉందో వీళ్ళు కూడా ఆందోళన పాల్గొన్నారు. కానీ అప్పుడు ఏదైతే క్లాసు చూపించి ఈ క్వారీని రద్దు చేశారో మరి ఇప్పుడు ఏ క్లాసు చూసి మీరు ఈ క్వారీని మంజూరు చేస్తారని చెప్పేసి అధికారులకి అడుగుతా ఉన్నాం. మైనింగ్ ఏడీలు కూడా అడుగుతున్నాం, నీకు ఏ ముడుపులు తీసుకొని ఈ క్వారీని ఇచ్చావు, మరి అప్పుడు రద్దు అయినప్పుడు ఏ ముడుపులు తీసుకొని నువ్వు రద్దు చేసావని అడుగుతా ఉన్నావు. అప్పుడు రద్దు చేసినప్పుడు ఏ నిబంధనలు ఉల్లంఘించాలని నువ్వు రద్దు చేసావు, ఇప్పుడు అదే రద్దు చేయాలి ఇవ్వడానికి నువ్వు ఎలా ఇచ్చావని చెప్పేసాను. అప్పుడు రద్దు చేయడానికి ఉల్లంఘనలు ఉన్నాయి అంటే ఆ క్వారీ నడవడానికి ఏం లేదు.
రద్దు చేసే వరకు పోరాటం చేస్తామని చెప్పి చెప్తున్నాం. ఈ పోరాటానికి రకరకాల సంఘాలు, రకరకాల పార్టీ నాయకులు అందరూ మద్దతు ఇస్తా ఉన్నారు. ఇప్పటికైనా సరే అధికారులు కానీ అయ్యన పత్రులు కానీ ఒకటే చెప్తా ఉన్నాం, ఈ క్వారీని కానీ రద్దు చేయకపోతే అసెంబ్లీ సమావేశాలకి అమరావతికి వచ్చారని సరే ఈ క్వారీని రద్దు చేయించుకుంటాం. మరి మీరు అక్కడ దాకా రప్పించుకుంటారు, ఎక్కడ ఈ సమస్యను పరిష్కారం చేస్తారు? ఈ రెవెన్యూ అధికారులకి, ఈ మైనింగ్ అధికారులకి అయ్యన పత్రులు గారిని కూడా అడుగుతా ఉన్నాం, క్వారీని రద్దు చేయాలి.